కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అమెండ్మెంట్ రెగ్యులేషన్ 2020 ప్రకారం ఆయుర్వేద శల్య శాలాక్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వైద్యులకు 58 శస్త్రచికిత్సలకు అవకాశం కల్పించినందుకు ఆయుర్వేద డాక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు ది మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా యూనిట్ సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి జరిగిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. ఇంటిగ్రేటెడ్ విధానం ద్వారా వైద్యులు శాస్త్రీయంగా, సురక్షితంగా, సమర్థవంతంగా చికిత్స అందించగలుగుతున్నారని అన్నారు. ఈ విధానాన్ని రాష్ట్ర స్థాయిలో అమలు చేయడం వల్ల ప్రజలకు నాణ్యమైన శస్త్రచికిత్స సేవలు అందుబాటులోకి వస్తాయని, గ్రామీణ దూర ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపడతాయని, ఆయుర్వేద పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యుల నిపుణ్యాలు పూర్తిగా ఉపయోగంలోకి వస్తాయని, ఆయుర్వేద వైద్య వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం మరింత పెరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్ రవికుమార్, డాక్టర్ శ్రీ జోష్న, డాక్టర్ రిషికా శర్మ, డాక్టర్ కార్తిక్ పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ ఎన్ రవికుమార్, మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. రాష్ట్ర ప్రభుత్వం 58 సర్జరీస్ ఆయుర్వేదిక్ సర్జన్స్ కూడా నిర్వహించుకోవచ్చు అనేసి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 2020లోనే కేంద్ర ప్రభుత్వము ఈ గెస్టెడ్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే హెల్త్ మినిస్టర్ అయినటువంటి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఈ ప్రపోజల్ని పర్మిషన్ తీసుకురావడం మెడికల్ ప్రాక్టీస్ అసోసియేషన్ తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలానే మా కమిటీ మెంబర్స్ అయినటువంటి రిషికా మేడం అండ్ జోష్న గారు కూడా దీనికి సంబంధించినటువంటి దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ నెల 23 రాష్ట్ర ప్రభుత్వం ఆయుర్వేదిక్ సర్జన్స్ కూడా 58 సర్జరీస్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇది 2020లోనే కేంద్ర ప్రభుత్వము సిసిఎంఐ వాళ్ళు సిసిఎంఐ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆయుర్వేదిక్ ఎడ్యుకేషన్ అమెండ్మెంట్ ప్రకారము ఆయుర్వేదిక్ సర్జన్ సారీ సార్ 58 సర్జరీస్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర హెల్త్ మినిస్టర్ అయినటువంటి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఫస్ట్ నేను చెప్పాను. యాక్చువల్గా ఆయుర్వేదిక్ సర్జన్స్ ఆల్రెడీ ఇప్పుడు మా ప్రాక్టీస్లో మేము చేస్తున్నాము. కాకపోతే కొన్ని సర్జరీస్ వరకే మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అవి కాకుండా ఆయుర్వేదాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సర్జరీ, ఈఎన్టీ ఈ 2 విభాగాలకు సంబంధించిన సర్జరీ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్స్ అందరికీ సర్జరీ చేసిన వాళ్ళకి 38 మరియు ఈఎన్టీ చేసిన వాళ్ళకి 19 ఈ 2 కలిపి మొత్తం 58 సర్జరీస్ చేసుకోవచ్చని పర్మిషన్ అనేది 2020లో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ సిసిఐఎం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆయుర్వేద ఎడ్యుకేషన్ అమెండ్మెంట్ రెగ్యులేషన్ ప్రకారం ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఆమోదం తెలిపి మాకు పర్మిషన్ అనేది ఇవ్వడం చాలా హర్షణీయాంశము. దీనికి సంబంధించి ఆయుర్వేద డాక్టర్స్ అందరూ ఈ విధంగా వాళ్ళ సర్వీసెస్ ఇవ్వడం వల్ల జనాలకి, ప్రజలకు అందరికీ కూడా ఆయుర్వేద గురించి అవేర్నెస్, అట్ ది సేమ్ టైం చాలామంది గ్రామీణ దూర ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఆయుర్వేద సర్జన్స్ వాళ్ళ సర్వీసెస్ ఇచ్చి అందరికీ ఇది హెల్ప్ అవుతుందనేసి మేము ఆశిస్తున్నాము. ఆల్రెడీ బిహెచ్యు బెనారస్ హిందూ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్లో ఆయుర్వేద అండ్ అలోపతి 2 ఇంటిగ్రేటెడ్ సిస్టంలో ఆల్రెడీ ఈ విధంగా సర్వీసెస్ అనేది ఆల్రెడీ ఇస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయుర్వేదాలో కూడా మాకు సిలబస్ నుంచే సిసిఎం మాకు గైడ్లైన్స్ ప్రకారం సిలబస్లోనే మోడర్న్ మెడిసిన్ అండ్ ఆయుర్వేద 2 మాకు ఉండడం జరుగుతుంది. సో మేము అవి చదవడం ఒకటే కాకుండా ప్రాక్టికల్గా కూడా మేము ఆ సర్జరీస్ చేయొచ్చు అనే ఇప్పుడు కొత్తగా ఇచ్చిన ఈ యాక్ట్ ప్రకారము మాకందరికీ ఇది చాలా హర్షణీయాంశము. సో దీనికి గాను మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.